ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వాక్యం ఏంటంటే అబ్రహాము నివసించిన ప్రాంతాలు మరియు ఆత్మీయ పాఠాలు, దాంట్లో దొరికేటువంటి ఆత్మీయ పాఠాల గురించి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చెప్తున్నాము? అబ్రహాము నివసించినటువంటి లేదా అబ్రహాము సంచరించినటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలు కూర్చున్నటువంటి ఆత్మీయ సంగతులు లేదా పాఠాలు. దేవుడు అబ్రహాముతో మాట్లాడి మొదట వచ్చిన నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నీవే ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అని దేవుడు అబ్రహాముతో మాట్లాడారు. హల్లెలూయా. ఇది కేవలం ఈ వాగ్దానాలన్నీ అబ్రహాముకే అనుకోకూడదు. బైబిల్ చదువుతున్న మనందరికీ ఆయన మాట విని లోబడే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశీర్వాదాలు ఉంటాయి తప్పనిసరిగా. ఏమండి, నిన్ను ఎవడనంటే దేవుడు ఊరుకోడు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాడు, నిన్ను దూషించే వారిని దేవుడు శపిస్తాడు. కాబట్టి మనం భయభక్తులతో ఉంటే దేవుని ఆశీర్వాదాలు తప్పనిసరిగా మనం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అబ్రహాము తన సొంత ప్రాంతాన్ని విడిచి బయటికి రావాలి. అతను మెసొపొతేమియాలో ఊరనేటువంటి కల్దీయుల పట్టణంలో నుంచి దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వీళ్ళకి వేరుగా బయటకు వచ్చేసేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను, నేను గొప్పవాడిగా చేస్తాను, నీకు ఒక దేశమే ఇస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అప్పుడు అబ్రహాము జీవము గల దేవునికి లోబడి ఏం చేశాడు? తానున్న ప్రాంతాన్ని, తన పట్టణాన్ని, అక్కడున్న ఆస్తులను వదిలేసి లేదా సేల్ చేసేసి అక్కడి నుంచి ఏం చేశాడంటే దేవుని మాటకు లోబడి ముందు బయటకు, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు నా అని ఇలాంటి క్వశ్చన్స్ వేయలా, ఎదురు ప్రశ్న వేయలా. దేవుడిని లోబడి ముందు తనకున్న సమస్తం సమకూర్చుకుని తన సోదరుడు కొడుకైనటువంటి లోతుని, తన భార్య అయినటువంటి శారాను, తన తండ్రి అయినటువంటి ఎవరైన పేరు తెరహు గారిని వీళ్ళని వెంట పెట్టుకుని తన ఆస్తిని అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని తీసుకుని బయటకు వచ్చేసాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఏదైనా చెప్తే మనం అలా చేయగలిగితేనే విశ్వాసం. ఏంటిదమ్మా? ఏది విడిచిపెట్టమంటే అది విడిచిపెట్టే అనుభవంలో ఉండాలి దేవుని బిడ్డను. అది నీకు మేలుకరంగా ఉన్నా, సౌకర్యవంతంగా ఉన్నా, మంచిగా అనిపించినా దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడాలి. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలు ఏంట్రా ఇలా చెప్పాడా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు ఏంటి అని అనుకుంటాం. కానీ అలా కాదు. దేవుడు చెబితే నువ్వు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళు అంటే కదిలి వెళ్ళాలి. అది విశ్వాసం అండి. కాబట్టి అబ్రహాము దేవుని మొదటి పరీక్షలో పాస్ అయ్యాడు. ఏంటంటే నీ సొంత గ్రామాన్ని, నీ సొంత ప్రాంతాన్ని, నీ స్వజనులను, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని ఇవన్నీ వదిలిపెట్టి బయటికి రా అన్నాడు. ఒకవేళ ఇదే మాట మన గురించి అన్నాడు అనుకోండి, ఎలా ప్రభు ఈ మధ్య ఇల్లు కట్టుకున్నారు, ఎలా ప్రభు ఇక్కడే ఏదో సంపాదించుకుని ఇక్కడే తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎలా ప్రభువా, ఇదే విషయం భార్యకి చెప్పామనుకోండి, అసలు నీతో మాట్లాడిన దేవుడికి అది దెయ్యమై ఉంటుంది చూసుకోండి. ఏమండి? ఒకవేళ భర్త లోబడిన భార్య లోపడకపోవచ్చు, నమ్మకపోవచ్చు. కాబట్టి భర్తతో దేవుడు మాట్లాడని చెప్పిన భార్య నమ్మకపోవచ్చు, పక్కన బిడ్డలు నమ్మకపోవచ్చు, ఎవరు నమ్మకపోవచ్చు, అక్కడున్న బంధువులు కూడా నమ్మకపోవచ్చు. ఏంటయ్యా నీ పట్టిన పిచ్చ, దేవుడి పిచ్చ కాకపోతేనా, ఎక్కడికి వెళ్తావు మమ్మల్ని అందరూ వదిలేసి? నీ దేవుడైతే అలా చెబుతాడా? ఇక్కడ పొలాలు లేవా, బంధువులు లేవా,
నీకు ఎక్కడికో వెళ్తే ఎవడుంటాడు నీకు? మమ్మల్ని ఇవన్నీ ప్రశ్నలే కదా తర్వాత వచ్చి. వాళ్ళు చెప్పిన ఏ మాటకు విధేయుడు కాకుండా దేవుడు ఒక్కడే చెప్పిన మాటకు, దేవుడు మాటకు మాత్రమే అబ్రహాము విధేయత చూపాడు. దావీదు గారు, మీతో దేవుడు అలా మాట్లాడితే లోపడతావా? ఇప్పుడు మాట్లాడే దేవుడు కాదనుకుంటున్నావా? దేవుడు ఇక్కడ చెప్పే ప్రతి మంచి మాటకు మనం లోబడి తీరాల్సిందే. ఎప్పుడైతే లోబడతావో నీకు ఆశీర్వాదమే, శాపం నీ మీద ఉండదేక. దేవుడికి స్తోత్రం. శాపం ఉండదు. దేవునికి మనం విధేయులు అవటం నేర్చుకుందాం, లోబట్టం నేర్చుకుందాం. ప్రైమరీగా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఉండాల్సిన మొదటి లక్షణం విధేయత, లోబడేతనం. మన రాజు అయిన దేవుడు ఏం చెప్తే దానికి లోపడాల్సిందే. కదులు అంటే కదలాలి, నిలబడంటే నిలబడాలి, కూర్చో అంటే కూర్చోవాలి, మాట్లాడమంటే మాట్లాడాలి, ఏది చేయమంటే అది చేయాల్సిందే. కాబట్టి అబ్రహాము మొదట పరీక్షలో పాస్ అయ్యాడు. తనున్న ప్రాంతాన్ని వదిలిపెట్టేసి దేవుని కొరకు ఆ ఊరు అనేది వదిలిపెట్టేసి బయటకు వచ్చాడు. ఇప్పుడు 6వ వచనం చూద్దాం, 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము ఎక్కడికి వచ్చాడంటే ఆ ఊరు వదిలిన తర్వాత షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. చాలండి. అతడు ఎక్కడి నుండి తన ఊరు, తన ప్రాంతం నుంచి బయలుదేరి షెకెము అనేటువంటి ప్రాంతము దాకా ప్రయాణం చేశాడు. షెకెము నందలి కనాను దేశం, అదంతా కూడా కనాను దేశంలో ఎక్కడమ్మా? షెకెము నందలి ఒక స్థలము దాకా ప్రయాణం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరాడు. షెకెము అనేటువంటి స్థలము దగ్గర, ఇది కనాను దేశంలో ఉంది. షెకెము అనేటువంటి ప్రాంతం కనాను దేశమే. అక్కడ యాబాలు, గెరీజీం అనే కొండలు ఉన్నాయి, ఎదురెదురు కొండలు. ఆ కొండల మధ్య ప్రాంతము మోరే అనేటువంటి ప్రాంతం, షెకెము దగ్గర ఉన్నటువంటి మోరే అనే ప్రాంతం. మీకు గుర్తొచ్చి ఉండదు బైబిల్ చదివేవాడికి, యాబాలు కొండ ఏంటి, గెరిజీము కొండ అంటే ఏంటి అనేది. మోషే ఇశ్రాయేల్ నడిపించిన ఆ తర్వాత కాలంలో మోషే ఇశ్రాయేల్ నడిపించిన తర్వాత కనాను దేశంలో గెరిజీము కొండ మీద దీవెన వచనాలు, యాబాలు కొండ మీద శాప వచనాలు చదివించాడు దేవుడు. అంటే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే దేవుని మాట వింటే కలిగే దీవెనలను మోషే ద్వారా దేవుడు అక్కడ ప్రకటింపజేశాడు. గెరిజీము కొండ మీద నుండి యాబాలు కొండ మీద నుండి శాప వచనాలు చెప్పాడు. ఏంటండి? దేవునికి లోబడకపోతే వచ్చేటువంటి శాపాలు. అనేక మంది శాపగ్రస్తమైన జీవితాలు జీవించడం గల కారణం ఏంటి తెలుసా? ఏంటండి? దేవునికి లోబడకపోవటమే. నీ శాపానికి కారణం, నీ అనారోగ్యాలకు కారణం, నీ ఆర్థిక ఇబ్బందులకు కారణం. ప్రతీదీ కూడా మనం అనుభవించే ప్రతీదీ కూడా దేవునికి మనం విధేయత చూపించకపోవటం వల్ల కలిగే కార్యాలే. ఇప్పుడు ఒక పసిబిడ్డ ఉన్నాడు, బడికి వెళ్ళాల్సిన టైం, బడికి వెళ్ళనంటే కొడతాం చిన్న బెత్తం తీసుకుని. కానీ ఆడు బడికి వెళ్తానంటే కొడతామా ఏంటి? ఆడు ఉదయాన్నే లేచాడు, మొంగడుకున్నాడు, స్నానం చేశాడు, టిఫిన్ బాక్స్ పెట్టుకున్నాడు, అన్నం బాక్స్ టిఫిన్ బాక్స్ పెట్టాడు, చూసి రాతలు రాసేసుకున్నాడు, హోంవర్క్ చేసేసుకున్నాడు, బాయ్ వెళ్ళొస్తాను అన్నాడు. ఒకసారి వెనకరా కర్ర తీసుకుని టపీ పిర్రల మీద నారు లాగి ఇప్పుడు వెళ్ళు అంటావా? ఏ బుద్ధిహీనుడైనా తండ్రి కానీ, ఏ బుద్ధిహీనుడైన తండ్రి కానీ టపీ 4 అంటించి ఆయన ఏడిపించి పంపిస్తావా? ఆడు ఆల్రెడీ హోంవర్క్ చేసుకున్నాడు, నేను చెప్పినవన్నీ చదివేసుకున్నాడు, స్నానం చేశాడు, మొహం కడుక్కున్నాడు, టిఫిన్ బాక్స్ వేసుకున్నాడు, బ్యాగ్ తగిలించుకున్నాడు, డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాడు. పిలిచేవాడు కొడతాడా? అలా కొడితే మనం ఎంత మూర్ఖులు అవుతాం. దేవుడు ఎప్పుడు కూడా అలాగేమీ చేయడు మన పట్ల కూడా. మన తల్లిదండ్రుల కంటే దేవుడు ఎంతో శ్రేష్ఠుడు.
మీ పిల్లలను మీరు ప్రేమించేదానికంటే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉంటే దీవెన? దేవుని మాట వింటే దీవెన. దేవుని మాట వినకపోవటమే నీకు శాపం. దేవునికి స్తోత్రం కలగాలి. ఇక్కడ ఈ యాబాలు గెరిజిము కొండల మధ్య స్థలమే మోరే అనే స్థలం. ఈ మోరే అంటే ఏంటంటే దేవుడు అతన్ని దర్శించిన స్థలం అటండి. ఎవరిని? అబ్రహామును దర్శించిన స్థలమే మోరే. మోరే అనే మాట కొన్ని అర్థాలు ఉన్నాయి. మోరే అంటే దేవుని ధర్మశాస్త్రము, దేవుని చట్టము, లా. మోరే అంటే అర్థం ఏంటంటే అబ్రహాం మీట్స్ ద టీచర్. ఆ మోరే అనే స్థలంలో ప్రభు ప్రత్యక్షతను పొందాడట అబ్రహాం. మొదట ఇంటి దగ్గర ఉండి ఒకసారి మాట్లాడాడు. ఒక మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అంటే అలా కనబడి డిష్ అని మాయమైపోలే, మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. చాలామంది ప్రత్యక్షమయ్యాడంటే అర్థం ఏంటంటే ఊరికి అలా కళ్ళలో కనబడ్డాడండి, ఇట్లా టాట చెప్పాడు, చెయ్యట చూపించాడు, వెళ్ళిపోయాడు. అది కాదు. అలాంటి ప్రత్యక్షతలు కాదు. దేవుడు నీతో మాట్లాడటానికి వస్తాడు, నీతో సహవాసం చేయటానికి వస్తాడు, నీకు ఉపదేశం చేయటానికి వస్తాడు, నీతో సంభాషించడానికి వస్తాడు, నీతో కొంత సమయం గడపడానికి వస్తాడు, నీవు వెళ్ళే క్రొత్త ప్రాంతంలో ఎలా బ్రతకాలో నేర్పటానికి వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది కదా మన యేసయ్యలో ఉన్న ప్రత్యేకత. నీ ఉన్న ప్రజల మధ్య ఆ కనానీయులు, ఆ ఫిలిస్తీయులు, ఆ చుట్టుప్రక్కల ఉన్న అన్యజనుల మధ్యన ఉంటున్నావు. నువ్వు వాళ్ళ యొక్క అలవాట్లోకి వెళ్ళిపోతావేం జాగ్రత్త, వాళ్ళ విగ్రహారాధనలోకి వెళ్ళిపోతావేం జాగ్రత్త, వాళ్ళ ఆచారాల్లో, చెడ్డ ఆచారాల్లో నువ్వు ఏమైనా అడాప్ట్ చేసుకుంటావేం జాగ్రత్త, ఆ చెడు స్నేహాలు పడతావేమో జాగ్రత్త. ఇలా ఉండాలి నా బిడ్డ అని చెప్పటానికి దేవుడు అక్కడ ప్రత్యక్షుడయ్యాడట. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒకసారి చదవండి. అక్కడ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. అమ్మా, యోర్దాను ఎదరునాడు చదివితే మంచి. సుశీల్ ఎక్కడ ఉంది? వెనక ఎక్కడో ఉంది. యోర్దాను యువతలై ఉన్నటువంటి మోయాబు దేశమున మోషే ధర్మశాస్త్రం ప్రకటింప ఇట్లనెను, మన దేవుడైన యెహోవా. అంటే ఇక్కడ మోషే ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మోరే అనేటువంటి దేవుని చట్టాన్ని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని ఉద్దేశాలు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాముకి మోరే దగ్గర నుండి సింధూర వృక్షం దగ్గరకు వచ్చి దేవుడు ఏం మాట్లాడి ఉంటాడు? దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, నీవు ఇలా నడవాలి, ఇలా నడవాలని ఎవరితో చెప్పాడు దేవుడు? అబ్రహాముతో చెప్పాడు. వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు అయితే సీనాయి కొండ మీద ఐగుప్తు అబ్రహాం తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ధర్మశాస్త్రం వచ్చింది. విధిపూర్వకమైనటువంటి చట్టం, రాతి బండల మీద రాయబడిన శాసనం, లిఖితమైనటువంటి శాసనం అబ్రహాము తర్వాత 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. కానీ అంతకుముందు దేవుడి చట్టం ఏమీ లేదనుకోమాకండి. అబ్రహాముకి దేవుడు కలుసుకున్న చోటే దేవుడు అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. ఎప్పుడో చట్టం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇష్టానుసారంగా తిరిగేయచ్చు అనుకుంటాను కాదు. దేవుడు ఎప్పుడు కూడా క్రమస్థుడు, దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు, దేవుడు ఎప్పుడు కూడా విధి విధానాలు కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు విచ్చలవిడితనానికి ఎవరిని అప్పగించేవాడు కాదు. అన్యజనులు నడిచినట్టుగా దేవుని బిడ్డలు నడవకూడదు. వాళ్ళు త్రాగితే నువ్వు త్రాగటం, వాళ్ళు తిడితే నువ్వు తిడతావు, వాళ్ళు కొడితే నువ్వు కొడతావు. ఇవి కాదు మన పద్ధతులు. మన దేవుడు ప్రత్యక్షుడై నీతో మాట్లాడతాడు. నీతో కొంత సమయం ఇవాళ ఇక్కడ నేను తీసుకురావటం ఉద్దేశంతో కూడా ఏంటంటే దేవుడు తన ఉద్దేశాలు నీతో మాట్లాడటానికి, ఇంకా లోబడని ప్రజలు మరొకసారి మెలకువ చేయటానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోరే అంటే ఏంటంటే అర్థం స్పిరిచువల్ గైడెన్స్. అంటే
స్పిరిచువల్ గైడెన్స్ అంటే ఆత్మీయమైనటువంటి నడిపింపు. ఒక చట్టం దేవుడు బోధిస్తున్నాడు. ఇన్స్ట్రక్షన్ అండ్ టీచింగ్, ఒక సూచనలు బోధనలు దేవుడు చేస్తున్నాడు. ఇంకా మోరే అంటే అర్థం ఏంటంటే డివైన్ ఎన్కౌంటర్, అంటే దేవుణ్ణి కలుసుకొనుట, దేవునితో మాట్లాడటం. ఎక్కడో ఉన్నటువంటి దేవుడు నీకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది లోకంలో ఎవ్వరికీ లేదు, దేవుని బిడ్డలకు మాత్రమే ఈ ప్రత్యక్షం. ఇప్పుడు మనకు దేవుడు వాక్యం ద్వారా ప్రత్యక్షుడై మాట్లాడు. డివైన్ ఎన్కౌంటర్, దేవుణ్ణి కలుసుకోవటం. ఈ లోకంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి కలుసుకోవటం అంటే మాట్లాడలేని ఒక మనిషి చేతులతో చేయబడిన విగ్రహాలను కలుసుకోవడం దేవుణ్ణి కలుసుకోవడం అంటారు. అది కాదు. మన దేవుడు ప్రత్యక్షుడవుతాడు, మాట్లాడతాడు. సౌలుతో మాట్లాడే బిట్ట మధ్యాహ్నం వేళ మాట్లాడా, మోషేతో మాట్లాడా, అబ్రహాముతో మాట్లాడా, నోవహుతో మాట్లాడా, సమూయేలుతో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. మన దేవుళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మోరే అంటే స్పిరిచువల్ గైడెన్స్ ఇస్తాడు. ఆత్మీయంగా ఇలా నడవాలి, శారీర రీతిగా నడవకూడదు, శరీర పద్ధతులను బట్టి నడవకూడదు, వెలిచూపును బట్టి నడవకూడదు, విశ్వాసం ద్వారా నువ్వు నడవాలి. దేవుడు నీకు సూచనలు ఇస్తాడు, ఇది చేయాలి ఇది చేయకూడదని చెబుతుంటాడు. దేవుడు మనని ఎదుర్కొంటాడు, అంటే మనం కలుసుకుంటాడు. డివైన్ ఎన్కౌంటర్. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీకు. సింధూర వృక్షము దగ్గర, మోరే దగ్గరనున్న సింధూర వృక్షం, ఇంగ్లీష్లో ఓక్ ట్రీ అని ఉంది. తెలుగులో ఏమని రాయబడిందంటే సింధూర వృక్షం అండి. సింధూరం అంటే ఎరుపు, ఎర్రచందనం అంటారే అలాంటి చెట్టు అన్నమాట. దేవుడికి ఇష్టం ఎర్రచందనం అలాంటి చెట్టు. చాలా ఖరీదైనది, సువాసన ఇచ్చేది, ఔషధ గుణాలు కలిగేది, రోగాలు తొలగించేది. ఎర్రచందనం మొక్క ఎంత ఉంటే చాలా లక్షల్లో ఉంటుంది రేటు. అది అడుగులు అంగుళాలు కూడా కొలతలు ఉంటాయి దానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సింధూర వృక్షము దేవునికి, మన ప్రభువుకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం ఉందమ్మా? అడవిలో ఎన్నో చెట్లు ఉంటాయి, అడవిలో ఎన్నో రకాల చెట్లు ఉంటాయి, కానీ వాటికి సువాసనలు ఉండవు. వాటిల్లో ఏదో కలపకే పనికొచ్చే చెట్టులాగా ఉంటాయి. కానీ మన దేవుడు అడవి వృక్షములలో జల్దరు వృక్షము లాంటి అనేక మంది కోటాను కోట్ల దేవుళ్ళు అనబడిన వారున్న మన దేవుడు రక్షించే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. సింధూర వృక్షం అంటే నేను అనుకుంటాను నీడనివ్వటం మాత్రమే కాకుండా ఒక సువాసనకరమైన వాతావరణం వెదజల్లేటువంటి చెట్టు. అంటే ఆ యొక్క సింధూర వృక్షం బలానికి జ్ఞానానికి సాదృశ్యం. ఇంకా సింధూర వృక్షం అంటే పరిశుద్ధతకి సువాసనకి గుర్తు. అంటే ఇతని ప్రయాణంలో దేవుడు సింధూర వృక్షం వలె ఇతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక పరిశుద్ధత నడకను నేర్పిస్తుంది. దేవుడు ఇలా నడవాలి, పరిశుద్ధంగా నడవాలి, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైనది మనకు పనికిరాదు, నువ్వు పవిత్రుడిగా ఉండాలి, నీ చూపు పవిత్రతగా ఉండాలి, నీ మాట పవిత్రతగా ఉండాలి, నీ చర్యలన్నీ కూడా బాగుండాలని చెప్పగలిగినటువంటి దేవుడు ఈయనే. ఈయన దేనికి సాదృశ్యంగా అంటే సింధూర వృక్షమునకు సాదృశ్యం. ఒకసారి 7వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అబ్రహాము మొట్టమొదట కట్టిన బలిపీఠం ఇదే. బహుశా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, అతనితో మాట్లాడినప్పుడు ఏం చేసాడమ్మా? అక్కడ
నీ సంతానానికి ఈ దేశం అంతా ఇస్తానని దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. దేవుడు అక్కడ ఒక ప్రామిస్ చేస్తాడు. ఇదిగో నువ్వు సంచరించే ఈ ప్రాంతం, నువ్వు చూసే ఈ దేశం అంతా నీకు నీ సంతానానికి ఇస్తానని దేవుడు ప్రామిస్ చేశాడు. ఏం చేశాడమ్మా? దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అక్కడ ఇతను ఏం చేస్తాడంటే దేవునికి ఒక బలిపీఠం కట్టి ఒక బలి నర్పించి దేవుడు నిబంధనలో ఫాలో అయ్యి ఉన్నాడు. పాలిభాగస్తుడు. ఇక్కడ అబ్రాము దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అంటే దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుడితో ఒక అగ్రిమెంట్లో కూర్చున్నాడు. దేవుడు అంటాడు నేను నిన్ను దీవిస్తానంటే ఇతను కూడా ఒక బల్యార్పణ నడిపించి దేవునితో అక్కడ ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఒక సందర్భంలో 14 అధ్యాయం అనుకుంటా ఆదికాండం అక్కడ ఉంటుంది. ప్రభువా ఇవన్నీ నేను స్వాధీనపరచుకోగలను, నాకు ఇస్తానని చెబుతున్నా, ఇవన్నీ నేను ఎలా స్వాధీనపరచుకోగలను, నాకు ఎలా తెలుస్తుంది అని అంటే దేవుడు అంటాడు 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల గొర్రెపిల్లను, 3 ఏళ్ల మేకను, పావురాన్ని, గువ్వ ఇలాంటివి తీసుకొచ్చి అక్కడ బలి అర్పించు అని అంటాడు. దేవుడే కనుక అడబెడితే ఒక ఇలాంటి 1, 2, 3 ఎన్నైనా ఇవ్వగలడు. కానీ కొన్ని జంతువులు చెప్పాడు. 3 ఏళ్ళు అనేటువంటిది అది బలి అర్పించడానికి తగిన సమయం. అంటే మంచి యవ్వనంగా ఉండేటువంటి 3 ఏళ్ళు ప్రాయంగా, అంటే ఏజ్ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి అలాంటి 3 జంతువుల్ని 2 పక్షులు చెప్పాడు అక్కడ బలి అర్పణ. అబ్రాహాం ఏం చేశాడంటే వాటిని నడుమకు మధ్యకు ఖండించి దేని ఖండాన్ని దానికి ఎదురుగుండా పెట్టాడు. అదంతా రక్తసిక్తంగా ఉంది. దేని ఖండానికి దానికి ఎదురుగా పెట్టాడు. పక్షులనంట ఖండించలేదంటే అక్కడ పెట్టాడు. ఇక్కడ అతనికి ఆ బలి అర్పించిన కాడ కాకులు, గ్రద్దలు ఇలాంటి పక్షులు రాకుండా వాటిని అన్నింటినీ తోలేసి చాలా జాగ్రత్త చూశాడు. పొద్దుగూకిపోతుంది, గాఢ నిద్ర పట్టిందండి. ఎవరికి? అబ్రహాముకి గాఢమైన నిద్ర పట్టిందట. ఎక్కడైతే బలి అర్పించాడో అక్కడే నిద్రపోయాడు. ఇక నిద్ర ఆపుకోలేకపోయాడు, పడిపోయాడు, నిద్రపోయాడు, అలిసిపోయాడు. ఆ బలి ద్రవ్యాల మధ్య నుంచి రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్యగా నడిచి వెళ్ళిపోయి. ఏమి వెళ్ళాయట? ఆ ఖండాల మధ్య నుంచి రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయు కనబడి ఈ బలి జంతువుల మధ్య నుంచి నడిచి వెళ్ళినట్టు చూశాడు. దేవుడు త్రిత్వం కదా. ఇక్కడ రాజుచున్న పొయ్యి అంటే యెహోవా దేవుడికి గుర్తు. అలాగే మండుచున్న జ్యోతి అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. ఇక యేసు ప్రభు ఎక్కడుందంటే అర్పించబడిన జంతువులని చూసారా? 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ళ, అది యేసు ప్రభుకు సాదృశ్యం. మన కొరకు బలి కాబోతున్న యేసు ప్రభుకు సాదృశ్యం. ఈ 3 అనుభవాల మధ్య నుంచి ఆ 3 అనుభవాలు మనం నేర్చుకోదగింది ఏంటంటే ఆ బలి మధ్య నుంచి దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు అలా నడవటం చూశాడు. ఏంటి దీనికి అర్థం అంటే, అబ్రహామా నీతో నేను వాగ్దానం చేస్తున్నాను, నీకు సంతానం ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు మాట తప్పేవనుకో నేను చెప్పిన మాటల విషయంలో ఇలా పశువు ఖండించబడినట్టుగా నరికేయాలి అసలు, కానీ నేను నిన్ను నరకను, నేను నిన్ను చంపను. నువ్వు తప్పు చేసినా నేనే ప్రాణం పెడతాను. ఎవరికి స్తోత్రం. నువ్వు తప్పు చేసినా నేనైతే తప్పు చేయను. మనిద్దరి మధ్య అగ్రిమెంట్ ఏంటంటే, ఇదిగో ఈ బలి పశువునుగా ఇక్కడ 2 ఎదురెదురు పెట్టినటువంటి 3 జీవుల యొక్క మధ్య నుంచి నేను చెప్పే సందేశం ఏంటంటే నేను నీతో అగ్రిమెంట్ చేస్తున్నాను. అది చాలా గొప్పది. అగ్రిమెంట్ మీరితే ఎవడైనా చచ్చిపోవాల్సిందే, మరణం వచ్చేస్తుంది. కానీ నిన్ను ఎంతగా ప్రేమిస్తానంటే నిన్ను చంపను, కానీ నా ప్రియ కుమారుడు కూడా నీ కొరకు లేదా మీ జనం కొరకు మరణిస్తానని చెప్పడం కొరకు ఆ సాదృశ్యం చూపించాడు. దేవుడికి స్తోత్రం. నిజంగా మనం చేసిన తప్పులు చాలా ఉంటాయి.
మనం చేసిన తప్పులు దేవుడు ఎప్పుడో చంపారు మొగలోనే నేను ఇప్పుడు దాకా బ్రతకనిచ్చాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయన ప్రియకుమారుని యేసు నీ కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మనం చేసిన పొరపాట్లకి ఎప్పుడో శిక్ష విధించేయాలి, మళ్ళీ ఎర్లీగా ఎప్పుడు అయిపోవాలి. భూమి మీద మనం నిలబడకూడదు. కాబట్టి నీ కొరకు దేవుడు అనే మాట ఏంటంటే, అంత గొప్ప టెర్రర్ పుట్టించి ఆ బలియాగం మధ్య నుంచి నడిచెళ్తాడు. మనలో ఎవరు మీరినా నరకబడే సాదృశ్యం, చంపబడే సాదృశ్యం ఇక్కడ ఉంది. కానీ నేనెట్టగో మాట తప్పేవాడిని కాదు, కానీ నువ్వు తప్పవచ్చు. కానీ నువ్వు తప్పినా ఏమవుతుందంటే ఈ ప్రమాణంలో నీ కొరకు, నీ జనాంగం కొరకు నా ప్రియకుమారుడు యేసు ప్రాణం పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సింధూర వృక్షము దగ్గర అనుభవాలు దాటిన తర్వాత ఏం చెప్తున్నాడు? అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం అంటే దేవుడితో ఒక నిబంధన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ స్థలం దగ్గరే యాకోబు తన అన్నయ్య అయినటువంటి ఏశావుతో సమాధాన పడ్డాడు. షెకెం అని. షెకెం అంటే ఆశ్రయము, సురక్షితమైన అర్థం. షెకెం అంటే మంచి సాంప్రదాయం, ఆత్మీయత కేంద్రం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుణ్ణి ఆశ్రయించాలి, సురక్షితంగా ఉండాలి, మంచి సంప్రదాయాన్ని, ఆత్మీయతను మనం కలిగి ఉండాలని దేవుడి అనుభవంలో, షెకెం అనే అనుభవంలో దేవుడు మనల్ని కోరుతున్నాడు. రెండవది చూద్దాం, రెండవ అనుభవం చూద్దాం. ఆదికాండం 12:8 చూద్దామండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. చూడండి, ఇతడు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఒక బలి అర్పిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఎంత మంచి అలవాటు చెప్పండి. మనం ఏ ప్రాంతంలో ఉన్న దేవుడిని మర్చిపోవడం. యేసు ప్రభు మన జ్ఞాపకంలో, మన హృదయాంతరాలలో నిండి ఉండాలి. రాత్రి నేను అబ్బాయి కాసేపు మాట్లాడుకున్నాను. నా ఎదురుగున్న మంచంలో, అమ్మగారు మంచం మీద దీని కూర్చొని లేదు. నేను చెప్తున్నాను, అబ్బాయి, దేవుడు నిరంతరం మన జ్ఞాపకాల్లో ఉండాలి. ఆయన గూర్చిన ధ్యానంతో మనం ఉండాలి. ఆయన గూర్చిన తలంపులతో మనం నిండి ఉండాలి. నువ్వు బలమైన సేవకుడు అవుతావు రాబోయే ఇంక దినాల్లో. కాబట్టి దేవునితో నువ్వు ఎక్కువ సంబంధాన్ని నెరపాలి. ఇదే మేము మాట్లాడుకుంటాం ఇంటికంటే. ఎందుకంటే లోక సంబంధ విషయాలు మాకేమున్నాయి. నిరంతరం బైబిల్ తరచుగా చదువు, తరచుగా మోకాళ్ళ ప్రార్థన చేయి, తరచుగా ఆరాధన చేయి, తరచుగా ఇవే. ఇంతకంటే గొప్పది మేమేం చెప్పుకోం. ఇంతకంటే గొప్పవి మాకేవి లేవు కూడా. హల్లెలూయా. నేను అన్నాను, ఇంకో మాట అన్నాను, ఇలా నీకు చెప్పడానికి నీకు ఓ డాడీ ఉన్నాడు. ఇలా చెప్పే డాడీ నాకు పూర్వం లేడు. మా తల్లిదండ్రులు చదువులేనివాడు, అంత గొప్పగా దేవుని వాక్యం తెలియనివాడు. అలాంటి వాళ్ళకి నేను పుట్టాను. నాకు వెనకాలను బోధించేవాళ్ళు లేరు. కానీ నేను నీకున్నాను. నేను నీకు చెప్పేది ఏంటంటే, దేవునితో చాలా దగ్గర సంబంధం. నువ్వు అదేనా మాట్లాడుకున్నది మన రాత్రి? ఎస్. హల్లెలూయా. నీ పిల్లలకు కూడా నువ్వు ఇదే చెప్పాలి. దేవుడితో మంచి సహవాసం కలిగి ఉండు. మనుషులను నువ్వు నమ్మి మనుషుల దారిలో ఎలా పడితే అలా తిరగొద్దు. దేవునితో సంబంధం కలిగి ఉండు, భక్తి జీవితం కలిగి ఉండు. అది నీకు దీవెన అని మన బిడ్డలకు మనం చెప్పుకోవాలి. ఇక్కడ అతడు అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పు దిక్కున ఉన్నటువంటి కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా. తాను ఎక్కడున్నా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏదో స్థలంకి వెళితే ప్రార్థన చేయడమే కాదు, నీ హృదయాల్లో నిరంతరం ఆయన కూర్చున్న ధ్యానం, ఆశ, కోరిక దేవుడి పట్ల నీకు ఉండాలి. దేవా, తలంపుల ద్వారా మాట్లాడతావా, వాక్యం ద్వారా మాట్లాడతావు, ప్రత్యక్షం ద్వారా మాట్లాడతావు, నాతో మాట్లాడయ్యని ఆశతో బ్రతకాలి మనం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను ఎక్కడికి వచ్చా అంటే బేతేలుకు తూర్పున ఉన్నటువంటి కొండకు చేరాడు. పడమట బేతేలు, తూర్పున హాయి ఉంది. అక్కడ గుడారం వేసుకుని అక్కడ యెహోవాకి ఇతను బలిపీఠము కట్టాడు. హాయ్ అంటే మనకు తెలుసు. హాయ్ అంటే ఎక్కడిప్పుడు యోర్దాను దాటాడు. ఎరికో తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే హాయి పట్టడమే ఇశ్రాయేలుకి. అప్పుడు హాయి అనేటువంటి దాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు.
సుమారు 12,000 మంది ఎంతమంది యుద్ధశూరులు ఉంటారు. వాళ్ళు ఎడం చేత్తో కుడి చేత్తో కూడా యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. శత్రువులు చాలా గట్టి వాళ్ళు అక్కడ. వీళ్ళు ఇశ్రాయేల్ తక్కువ అంచనా వేసి, ఎందుకంటే ఇంతమంది వెళ్ళటం, మనం 2-3 వేల మంది వెళ్తే సరిపోతాయి అనుకుని వెళ్ళి అక్కడ ఓడిపోతారు. ఎందుకే ఓడిపోయారు తెలుసా? ఎరికో పట్టణం దగ్గర ఆ సొమ్ము ఎవడో ఆశించి తీసుకోవద్దంటే ఆకాను తీసుకుంటాం వల్ల చిన్న పట్టణం మీద వీళ్ళు ఓడిపోయారు కదండి. సరే, మీకు చెప్తాను, అంత దూరం వెళ్ళొద్దు. కానీ ఇక్కడ ఎక్కడ చేరాడంటే కనాను దేశంలో ఎంటర్ అయ్యాడు. అక్కడ తూర్పునున్న కొండకు చేరాడు. పడమటం ఉన్న బేతేలు, తూర్పు దేవుడు మార్గం ఇరుకైన మార్గం, లోక మార్గం విశాల మార్గం. హాయ్ అంటే హాయే, విశాలమైన మార్గం అది. ఎట్లయినా బ్రతుకు, తాగు, వ్యభిచారం చేయి, కన్నలై, ఎదటోడు కొట్టిరా, రౌడీజం చేయి, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో మనకు ఒక క్రమశిక్షణ కదమ్మా, వాళ్ళతో మనం సాంగత్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎక్కడున్నాడంటే పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య. నీ ఇంట్లో పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి, దేవతలు ఉన్నాయి, మీ ఇంటి భోజనం చేయి, మీ ఇంట్లో భోజనం చేయు అని అనకూడదు. నీకు వెళ్ళటానికి మనసు ఉంటే అన్యజనుడి ఇంట్లో కూడా వెళ్ళి భోజనం చేసి రావచ్చు. భోజనానికి ఎంత ప్రార్థన చేసుకుని తినొచ్చు. కానీ విగ్రహాల దగ్గర పెట్టింది మాత్రం చచ్చ దేవుని బిడ్డలైన మనం. వాళ్ళ విగ్రహాల దగ్గర పెట్టింది నీ బ్రతికున్నంతకాలం ఎప్పుడు తినకూడదని దీక్షలో ఉన్నావు నువ్వు. దేవుడికి స్తోత్రం. నువ్వు బ్రతికినంతకాలం చనిపోయే వరకు కూడా దేవుడు ఏం చెప్పాడు? విగ్రహాల దగ్గర పెట్టింది నువ్వు తినకూడదు. కాబట్టి ప్రక్కనున్న హాయి ఉంది, ఆరోగ్యకరంగా కాపాడగలిగేది దేవుని సన్నిధిని నువ్వు గుర్తించాలి. హాయిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. హాయిని మనం తక్కువ అంచనా, ఇశ్రాయేలీయులు తక్కువ అంచనా వేసి అక్కడ ఓడిపోయారు అదర్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్ మెయింటైన్. హాయికి బేతేలుకి మధ్యలో ఉండి నువ్వు ఎక్కువ ఆకర్షితురవ్వాల్సిన దేవుని సన్నిధి ఉంటే వాడిని మనం సులువుగా అనుకోకూడదు. దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడి నుంచి నేను ఏం పొందుకోవాలి, ఇదే ఆతృత ఉండకూడదు. నేను దేవుడు కొరకు ఏం చేశాను, దేవుడికి అని ఈ తపన ఉండాలి మనకి. నిజమైన భక్తుడు దేవుడు కొరకు నేను ఏం చేయాలని ఆలోచిస్తాడు. నిజమైన భక్తి లేనోడు దేవుడు నాకు ఏమిస్తాడనే ఎదురు చూస్తాడు. హల్లెలూయా. ఇక్కడ యెహోవాకు అని 2 సార్లు మనం ప్రార్థనలో నాకేమిస్తావు అని ప్రార్థన చేస్తాం. అయితే అబ్రహాము యెహోవాకు అనేటువంటి మాటలు, యెహోవాకు బలిపీఠాలైనా కట్టాడు. 12:9 కొంత ఒకసారి 9. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున చాలండి. అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు, ఆ పాలస్తీనా దేశంలో దక్షిణ దిక్కుకు వెళ్ళాడట. దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అక్కడ ఏమేమి ఉన్నాయి ప్రాంతాలంటే బెయేర్షెబా, హెబ్రోను, మక్పేలా గృహాలు, అలాగే గాజా, అష్కెలోను, లాకీషు, మృత సముద్రం, సీనారణ్యం, తిమ్నా లోయ, ఎన్గేది, టెల్ బీర్షివా, మసాద్ అనేటువంటి ఇలా ఎమ్మాయి, అష్టోదు, ఇలాంటి అనేక ప్రాంతాల సముదాయం. ఆ ప్రాంతాలు ఫిలిస్తీన్ల దేశాలు అయినవి. ఒకప్పుడు సుశీలం ఈ మాట అడిగాం, అప్పుడు ఫిలిస్తీన్లు ఉండేవాడు కదండి, ఇప్పుడు ఉన్నారా, ఎక్కడున్నారంట. అప్పుడు ఫిలిస్తీన్ల ప్రాంతాన్ని ఇప్పుడు పాలస్తీనా అని మార్చబడింది. అడిగావు కదా, ఇప్పుడు గుర్తుందా నీకు? ఫిలిస్తీన్లు అన్నారు కదా. కాలక్రమేణా ఎక్కడైతే ఫిలిస్తీన్లు ఉన్నారో అదే ప్రాంతం పాలస్తీనాగా రూపొందింది. ఆ వ్యక్తులు ఉన్నారో లేదో తెలియదు కానీ, జయించబడి నశించిపోయారో లేదో తెలియదు కానీ ఆ ఫిలిస్తీన్ ప్రాంతమే పాలస్తీనా. హల్లెలూయా. ఇక్కడ ఇతడు ప్రయాణం చేస్తూ పాలస్తీనాలో ఈ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఏమొచ్చిందంటమ్మా? కరువు భారముగా ఉన్నది. ఏం భారంగా ఉంది? అక్కడ ఎవరు నివసిస్తున్నారు? ఎక్కువ మంది దేవుణ్ణి ఎరగని ప్రజలే నివసిస్తున్నారు. అక్కడ ఏముందో వాతావరణం, ఆయన వెళ్ళేదాడికి కరువు చాలా భారంగా ఉంది. వర్షాలు లేవు, పంటలు లేవు, తినుగింజలు లేవు, చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అక్కడ ఉన్నాయి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ప్రార్థనలు ఉండవో, ఎక్కడైతే దైవ సన్నిధి ఉండదో, ఎక్కడైతే దేవుడిని ఆరాధించరో ఆ ప్రాంతంలో యుద్ధాలు, కరువులు, సమస్యలు రాజ్యమేలుతూ ఉంటాయి. ఏ వ్యక్తి అయితే దేవుడిని కలుసుకుంటాడో, దేవునితో జీవిస్తాడో, అతడు ఎప్పుడూ సమృద్ధిగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. అడవిలో సింహం పిల్లలైనడు లేమి కలిగిన దేవుని బిడ్డలు లేమి కొర. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొని నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నాలోచనకర్తవు నీచుడగు తండ్రివి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహపు పిల్లలు లేమికొని ఉండొచ్చు, కానీ దేవుని పిల్లలు మాత్రం దేవుడు ఇప్పుడు ఆకలితో ఉంచడు. నువ్వు ఏమి తింటున్నావో ఏమి లేదు, నీ దగ్గర డబ్బులున్నాయో లేదు, నీ దగ్గర ఆహారం ఉందో లేదు, అన్నీ పర్యవేక్షిస్తాడు, నీకు విషయాలన్నీ చూసుకుంటాడు. హల్లెలూయా. ఇతడు ఈ ప్రాంతంలోకి, అన్యజనుల ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ కరువు బాగా ఏలుబడి చేస్తూ భారంగా ఉందని తెలుసుకుని అతడు ఎటు వెళ్ళాడటండి? ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళడం తప్ప కొంతమంది అనుకుంటారు ఐగుప్తుకి వెళ్ళాడు తంటాలు వచ్చాను అనుకుంటారు. ఐగుప్తుకి వెళ్ళడం తప్పు కదా, అవన్నీ దేవుడి తనకు వాగ్దానం చేసిన ప్రాంతాలే. కనాను దేశంలో అవి కూడా ఒక ప్రాంతమే, ఈజిప్ట్ కూడా. అతను ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఈజిప్ట్కి వెళ్ళాడు. ఈజిప్ట్కి వెళ్ళడం తప్పు కాదు. మన యేసు ప్రభు కూడా ఐగుప్తుకి వెళ్ళాడు కదా. ఇప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడే. ఎప్పుడమ్మా? హేరోదు చంపబోతున్నాడు, యోసేపు మరియా ఈ బిడ్డను ఎత్తుకుని ఐగుప్తులోకి వెళ్ళడం దేవుడు చెప్పాడు. ఐగుప్తు కూడా దేవుని బిడ్డలు కావాలని దేవుడు అనుకుంటున్నాడు. ఐగుప్తులో యేసు ప్రభు ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఐగుప్తులో కొన్ని రోజులు ఉన్నాడు, కొన్ని నెలలు ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. ఐగుప్తు ప్రజలని, ఫిలిస్తీన్లని దేవుడికి భేదం లేదు. దేవుడు అందరికీ దేవుడే. ఈ వ్యవహార శైలి చూసి ఈయన అంటాడు, ఇక్కడ ప్రజలు దుర్మార్గుల్లాగా ఉన్నారు చూడటానికి, మరి నువ్వు దయచేసి నేను చెప్పినట్టు వింటావా అన్నాడు శారాతో. శారా మామగారు, అంటే ఇప్పుడు మన మామగారు, మా అమ్మ అంటున్నా అప్పుడు పొడుసుగానే ఉంది, 65 ఏళ్ళైనా చెక్కు చేతన ప్రతిమలాగా ఉంది ఆవిడ. చక్క పిల్లలు పుట్టలేదు, బాగా అందం ఉంది, బ్యూటిఫుల్ ఉంది. అందరూ ఈజిప్షియన్స్ అంటే నేను నల్లగొంటారు అనుకుంటున్నాను, కొంతమంది తెల్లకుండారని తెలియదు, నలుపండి వాళ్ళు. శారమ్మ మేము కోరసూపులు, ఈ చూపులు, ఆ చూపులు అన్నీ దేవుడి బిడ్డలు అబద్ధం ఆడు. దేవుడు ఎప్పుడో చెప్పుంటాడు. ఇందాక చెప్పుకున్నాం, మోరే అనగా టీచింగ్, ప్రీచింగ్. దేవుడు వచ్చి మాట్లాడాడు, దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఎలా ఉండాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్యజనులు, చాలా జాగ్రత్త. అమ్మ ఏమవుతాడు ఈయన అని మళ్ళీ ఆవిడ ఒంటరిగా కనబడాడు. మా బ్రదర్ అన్నాడు, రాజుగారు చెప్పారంట, రాజుగారు ఒకడెవడో పరదేశం వచ్చాడు మన దేశం, వా చాలా బాగుంది, ఆ అమ్మాయి మీ భార్య ఉంటే బాగుంటుంది, వాడేవానికి శాశ్వతంగా నీతో మాట్లాడు, నువ్వు అలా చేసావు కాబట్టి నువ్వు నా బిడ్డ కొంటా సరిపోవు, ఇక నేను నిన్ను అంగీకరించట్లేదని దేవుడు మనల్ని అనడు. మనం రెక్టిఫై అవ్వాలి, సరి చేసుకోవాలి, తర్వాత అయినా నువ్వు దేవుడికి సరెండర్ అవ్వాలి, గ్రహించాలి. శారాని మనం భార్యగా ఆయన ఇంటిలోంచి ఇచ్చాడు కాబట్టి బహుమతిగా, మనం ఈయనకి ఏమి ఇవ్వాలి? వేల కొలది. రే ఆ ప్రాంతంలో మేపుతున్న గొర్రెల మందని ఆయనకి ఇచ్చేయండి, ఆ కాపర్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. అలాగే ఒంటెలు మేపోళ్ళు, అక్కడున్న ఒంటెలన్నీ ఆయనకి ఇచ్చేసేయండి, ధనవంతుడిగా చేసేయండి. ఆయన మనకు చాలా మంచి విషయం గెలవాడే. కానీ ఒక మాట తప్పాడు. ఏం చెప్పాడు ఏమండి? ఒక మాట తప్పాడు, ఒక చిన్న అబద్ధం ఆడాడు. ఏవో మనం చంపేస్తారని ప్రాణభయంతో అన్న మాట అది, అంతేగాని ఆస్తుల కొరకు భార్యను ఎరయలేదు ఆయన. అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈయన తలట్టుకుని ఎందుకు పోమంటే, నీ ఆస్తిలో
నూనె పోగంత కూడా నాకు అక్కర్లేదు. చెప్పు తెగిపోతే దాని వారుకు కూడా ఒక వారుముకు కూడా ఈ తెచ్చిన ఆస్తులు నేను పట్టుకెళ్ళి నాకు అక్కర్లా. నువ్వేమంటావు తర్వాత కాలంలో? ఏమంటావు? నేనే అబ్రహాముని ధనవంతుడిగా చేశాను, ఆడికేముండి వచ్చింది అంత క్రితం అని అంటావు. కాదు, నువ్వు నన్ను గొప్ప చేయక్కర్లా, దేవుడు నన్ను గొప్ప చేస్తాడని అన్నాడు. కానీ అబ్రహాముకి ఈ ఆస్తి అంతా వచ్చి పడిపోతుంటే ఆ బంగారు బిస్కెట్లు ఇస్తున్నారు. ఇతను ఏమన్నా దుఃఖపడిపోతుంది. ఇదంతా ఎందుకు వచ్చిందనంటే ఇతను ఆడినటువంటి ఒక అబద్ధం వల్ల కలిగినటువంటి ఆస్తులు. ఆ ఆస్తులు ఎప్పుడూ ఆనందించాలి. అవటానికి ఆదికాండం 13:2 చదవండి. వెండి బంగారాలు కూడా వచ్చేసినాయి ఆయన వల్ల. ఇతనికి వెండి బంగారములు అని అలాంటి మనసుతో లేడు. తాను ఆడిన అబద్ధాన్ని కొరకు ఎంతో చింతించుంటాడు, ఏడ్చుంటాడు, పశ్చాత్తాపడి ఉంటాడు. అప్పుడు దేవుడు ఊరుకున్నాడా, కార్యం చేశాడా? చదవండి ఆ వాక్యంలో. ఆదికాండం 12 ఉంటుంది ఈ విషయం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించారు. మహావేదనల చేత శారా వెళ్ళిపోయింది ఫరో ఇంటికి. అబ్రహాం ఒక్కడే ఇంటికాడ. పొరుగు వారి భార్య కొరకు నువ్వు ఆశపడితే మహావేదనలు వస్తాయి. అనండి ఒకసారి, పొరుగు వారి భార్య కొరకు ఆశపడితే మహావేదనలు దేవుడు పంపిస్తాడు. పొరుగు దాని భర్త కొరకు ఆశిస్తే మహావేదనలు. ఈవిడ అడుగు పెట్టడంతో ఇంచుమించు అందరూ పడిపోయారు. తెగుళ్ళు వచ్చేసి, వైరస్లు వచ్చేసి పడిపోయారు. ఇలా అందరూ కూడా ఒక్కడికి తేలికే లేదు. ఆస్తులన్నీ ఇచ్చేసి ఉన్నాడు. ఇచ్చిన వాళ్ళు ఎట్టకు తీసుకోలేండి. సరే, భార్య మనకు సూట్ కాదు అని ఆయనే గుర్తించాడు. అబ్రహాం, ఈవిడ నీ భార్య. ఎందుకంటే ఈవిడ అడుగు పెట్టడంతోనే మాకు కష్టాలు వచ్చేస్తాయి. నువ్వెందుకు ఇలా అబద్ధం ఆడావని ఆయన ఇతను గద్దించాడు. ఇదిగో అయితేనే నేనంటాను, అది కూడా చిక్కే అతనికి, గలిబిలి. అది ఒక అబద్ధం ద్వారా వచ్చిన ఆస్తి. దేవుడు తర్వాత కాలంలో ఒక దర్శనం చెప్పాడు. నీ 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 యొక్క సంతానం ఐగుప్తు దేశంలో అక్కడ 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతారండి. తర్వాత వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళకి ఇచ్చి సంపన్నులుగానే తీసుకొస్తారు. 430 సంవత్సరాలు నీ సంతానం దాసు. చూడండి, నువ్వు అబద్ధంగా మోసంగా ఎవరిది వేసుకోకు. తర్వాత దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? నీ బిడ్డలు దేవుడికి ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడు, నీతో ఏమని నిబంధన చేశాడు? నేను కదా నీ ఆస్తి, నేను కదా దేశం ఇచ్చేది, సర్వసంపదలు ఇచ్చేది నేను కదా. నువ్వెక్కడ నా కట్టడలు మర్చిపోమాక, నా ఆజ్ఞలు మీరు బ్రతకమాకని దేవుడు చెబితే, ఏదో తన ప్రాణ భయానికి ఒక చిటుక్కున అబద్ధం ఆడితే అబద్ధానికి శిక్ష ఎంత వచ్చిందో తెలుసా? 430 సంవత్సరాలు ఇతని మనవళ్ళు ఐగుప్తు దేశంలో పిల్ల తరాన 430 సంవత్సరాలు బానిస్తావు. నువ్వెవరు సొమ్ము వేసుకోమాక, ఎవరు దాశించమాక. పెంట చూసినట్టు చూడు, అశుద్ధం చూసినట్టు చూడు, ఎవరు దానికి నువ్వు ఆశించు. చెప్పేది ఏంటంటే అబద్ధమే కదా అనుకుంటాం. అబద్ధం వల్ల కూడా ఒక్క మాట అబద్ధం ఆడితే కొన్ని సొత్తులు వచ్చేస్తాయి. ఇలాగే ఒక్క అబద్ధం ఆడరా, నువ్వేమైనా హరిశ్చంద్రుడో ఏంటి అంటారు మనం. ఒక్క అబద్ధం ఆడు, నువ్వేమైనా సత్యహరిశ్చంద్రుడు, నువ్వు ఒక అబద్ధం ఆడరా, మనకు మెరుగైపోద్ది ఈ విషయం అంటారు. అబద్ధం ఆడటం తర్వాత నీకు నష్టాలు వస్తాయి. కాబట్టి మనం దేవుడు మోరే దగ్గర ప్రత్యక్షమై అబ్రహాంకు లిఖితపూర్వకమైనటువంటి శాసనాలు ఇవ్వలేదు, కానీ ఆల్రెడీ తన చట్టం అంతా బోధించాడు. నువ్వు అబద్ధం ఆడకూడదు, అవినీతి పనులు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ లోకస్తులు, వాళ్ళ మధ్య నీ సాక్ష్యం బాగుండాలి. అబ్రహాము 99 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడాడు. ఏమన్నాడు? నేను సర్వశక్తి గలవాడు, నా సన్నిధిలో నడుచు, నిందారహితుడిగా బ్రతకాలి. హల్లెలూయా. ఎలా బ్రతకాలని మనం? అలా బ్రతకటానికి మన జీవిత ప్రయాణంలో దేవుడు మనకు తోడై నడిపించును గాక.